నోరూరించే ఈ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే మూత పెట్టేసి ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా కొంచెం తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయినా కానీ సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటో అలాగే చింతపండు చక్కగా ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కావాలంటే దీన్ని పచ్చిమిర్చిని సపరేట్ గా, వెల్లుల్లిని కూడా సపరేట్ గా తీసుకొని రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చిని దంచిన తర్వాత ఈ టమాటా ముక్కలను వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఈ టమాటా చట్నీ. రోలు అవైలబుల్ గా లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఈ పల్లెటూరి టమాటా పచ్చడి రుచి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. Thank you.